నమస్తే నమస్తే నేను సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మెంతులతోటి మెంతి పచ్చడి అనమాట. మెంతులు షుగర్ పేషెంట్లు ఏ రకంగా తీసుకుంటుంటారో, పొద్దున్నే లెగిసి నానబెట్టి నీళ్లు తాగుతుంటారు. కొంతమంది మెంతులను డైరెక్ట్గా తింటుంటారు. ఎంత తిరిగినా ఇవన్నీ లేకుండా ఒక సులువైన పద్ధతి అనమాట. మెంతుల్ని ఒకరోజు రాత్రి నానబెట్టేసుకోవాలి. 3 స్పూన్లు కానీ 2 స్పూన్లు కానీ. నేను ఎక్కువ తీసుకోలేదు. దానికోసమని ఒక 6-7 ఎండుమిరపకాయలు, ఒక చిన్న బెల్లం ముక్క, ఒక ఉల్లిపాయ, ఒక ఈ మెంతులు వేయాలి దానిలో. ఇప్పుడు షుగర్ పేషెంట్లకు అని చెప్పి మళ్ళీ బెల్లం వేసారేంది అని అనుకోవద్దు. అంత చిన్న బెల్లం ఏం కాదు, కానీ పచ్చడి మొత్తాన్ని అది బ్యాలెన్స్ చేసిద్ది. ఎందుకంటే ఇది కొద్దిగా బాగా చేదుగా ఉంటుంది. వద్దు అనుకుంటే అవాయిడ్ చేయొచ్చు, దానిది ఏం లేదు. కానీ వేసుకుంటే అన్నీ బ్యాలెన్స్ అవుతాయి, బాగుంటాయి. అసలు ఏం తెలియదు కూడా అంత కొద్దిగా. అంటే ఇప్పుడు అందరూ షుగర్ పేషెంట్లు అసలు కాఫీలో షుగరే వేసుకోకుండా తాగుతూ ఉంటారు. అందరూ తాగుతూనే ఉంటారు ఎవరో ఒకళ్ళు. వద్దు అనుకుంటే అవాయిడ్ చేయొచ్చు, అదేం లేదు. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు. ఇవి ధనియాలు నేను వేయించి పెట్టుకుంటాను. అందుకని చెప్పేసి కొద్దిగా మొత్తం హాఫ్ టీ స్పూన్ వేసాను. మొత్తం 1 స్పూన్ వేసుకోవచ్చు అనమాట. వేసేసుకొని ఈ మిగిలిన మెంతులు అనమాట దానిలో వేస్తున్నాను. ఈ మెంతి నీళ్ళు వేయలేదనమాట, ఆ నీళ్ళు నేను తాగేసాను. ఇవి వేసి కాసిన వాటర్ వేసి మనం మెత్తగా నూరుకోవాలి. చింతపండు కొద్దిగా ఇందా చూపించడం మర్చిపోయాను, అందుకని చెప్పి చింతపండు ఒక బౌల్ పెట్టుకొని ఇద్దరిని మిక్సీ చేసుకోవాలన్నమాట. నీళ్ళు ఎక్కువ పోయొద్దు, నీళ్ళు కొద్దిగా వస్తే చాలు. ఎందుకంటే మనం దీంట్లో మళ్ళీ పోస్తాం కాబట్టి కొద్దిగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. లేదు అనుకుంటే ఉల్లిపాయలు ముక్కలుగా కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇది నేను ఇడ్లీలోకి పచ్చడిగా చేస్తున్నాను అనమాట. పొద్దున్నే నానబెట్టి తింటాము, తాగటం అంటే మా వారికి అసలు కుదరదు దీనికి. అందుకని చెప్పి ఇలా పచ్చడి చేస్తే బాగా తింటారనమాట. అసలు ఆ మనిషికి తెలియని కూడా తెలియదు ఆ పచ్చడి, మెంతి పచ్చడి అని. నీట్గా తినేస్తారు. ఆ రోజుకంతా అది షుగర్ బ్యాలెన్స్ చేసిద్ది. మెంతులు షుగర్కనే కాదు, మిగతా వాటికి కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి, హెల్తీ ప్రయోజనాలు. అందుకని చెప్పేసి మెంతులతోటి పచ్చడి చేసుకోవాలంటే ఇలాగా. ఈసారి ఇదే పచ్చడి ఇంకొక పద్ధతిలో కూడా చేస్తారు, ఆ పద్ధతిని చూపిస్తాను. లేదంటే మెంతుల కారప్పొడి ఉంది, దాన్ని చూపిస్తాను ఈసారి. ఇది మాత్రం ఇలాగా ఈ పచ్చివాసన, ఉల్లిపాయలు అయిన పచ్చివాసన పోవాలి అంటే ఇలాగ తిరగమాత వేసుకోవాలి. అది కాకపోయినా ఒక 2 రోజులు మనకి నిల్వ ఉండాలంటే ఇలా తిరగమాత వేసుకొని దాన్ని కొద్దిగా ఇక్కడ ఒక 5 మినిట్స్ అన్నా మనం దీంట్లో వేగించాలన్నమాట. కొద్దిగా నూనె ఎక్కువ పట్టిద్ది ఇక్కడ. ఇది మెంతులు పచ్చడి కాబట్టి కొద్దిగా గమ్మిగా ఉంటుంది. కొద్దిగా నీళ్లు పోసుకొని మనం ఎన్ని నీళ్లు పోసి అంత తిప్పినా కొద్దిసేపటికే ఆరిపోయే, గ్యాస్ ఆఫ్ చేశాక అది కొద్దిగా గట్టిపడిద్ది. మీరు కావాలంటే అట్లయినా వేసుకోవచ్చు, లేదంటే కానీ మెత్తగానే ఉంటుంది. మరి గట్టి అంటే రాయిలాగా ఏమవ్వదు, మెత్తగానే ఉంటుంది. కాకపోతే బాగుంటుంది. కొద్దిగా ఉప్పు చూసి వేసుకొని కొద్దిగా చింతపండు అవన్నీ వేసేసుకొని ఇక్కడ కొద్దిగా పొయ్యి మీద మనం ఒక 5 నిమిషాలన్నా ఉంచాలి. నీళ్ళు కలిపేసేసి ఆ నూనె కొద్దిగా వేసి ఎక్కువ వేయాలన్నమాట. నూనె వేసి పెట్టేస్తే ఎంత వేసినా సరే ఈ పచ్చడి అంతా పీల్చేసిద్ది. అందుకని చెప్పేసి అలాగ ఉంటుంది, కానీ బాగుంటుంది. ఉప్పు చూస్తున్నాను అనమాట, అన్నీ సరిపోయినాయి. ఇంకొద్దిగా ఉప్పు వేసుకోవాలి, వేసుకుంటే. నాకైతే అదనమాట నీట్గా ఉంది, అన్నీ సరిపోయినాయి. ఈ పచ్చడి అన్నంలోకి కలుపుకోవచ్చు, పక్కన పెరుగన్నంకి సైడ్ డిష్గా తినచ్చు, ఏదన్నా కానీ ఇంకా మనకి తినాలి తప్పదు. షుగర్ పేషెంట్లు మరి మెంతులు డైరెక్ట్గా నవ్వులుతూ ఉండలేరు కొంతమంది నీళ్ళు తాగి మెంతులు వదిలేస్తుంటారు. అలా ఏం లేకుండా ఇలాగా 3 స్పూన్ల మెంతులు ముందు రోజు నానబెట్టేస్తే మనకి మెంతుల పచ్చడి రెడీ. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నేను ఇది దోశల్లోకి, ఇడ్లీల్లోకి పొద్దునే పెట్టేస్తాను అనమాట ఈయనకి. అంటే ఆ రోజు సాయంకాలం దాకా అది పనిచేస్తూ ఉంటుంది, అన్నిటికీ బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది అని చెప్పేసి. చూసారా, ఆవిరి కుడుం పెట్టి అప్పటికప్పుడు బాగుంది కదా. ఆవిరి కుడుం కూడా చాలా చక్కగా వచ్చేసింది. దాన్ని చూసారా.